ఆపరేషన్ మారిషస్ ముగిసింది. మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ గంగిరెడ్డిని హైదరాబాద్ తీసుకొచ్చింది సిఐడి టీం. మారిషస్ టు ఢిల్లీ, ఢిల్లీ టు హైదరాబాద్. ఇది మీడియా ముందు ప్రవేశపెట్టడం కూడా జరిగిపోయింది. ఇక ఇంట్రాగేషన్ సెషన్ ప్రారంభం కాబోతోంది. విచారణలో గంగిరెడ్డి ఏం చెబుతాడు? ఈ రెడ్ స్మగ్లర్ కు కొమ్ము కాసింది ఎవరు? ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. చిన్న నేరాలతో మొదలుపెట్టాడు, మర్డర్ల వరకు వెళ్లాడు. మావోయిస్టులతోనూ సంబంధాలు, పొలిటికల్ లింకులు, రెడ్ శాండల్ స్మగ్లర్ గా అవతారం. 3 ముక్కల్లో చెప్పాలంటే ఇది గంగిరెడ్డి డైరీ. అయితే తప్పు చేసిన వాడు ఎప్పటికైనా చట్టం ముందు దోషిగా తలొంచక తప్పదు అన్నది గంగిరెడ్డి విషయంలో మరోసారి నిజమైంది. దేశ విదేశాల్లో తప్పించుకుని తిరుగుతూ దొరికిన ఈ బడా స్మగ్లర్ ను చివరకు హైదరాబాద్ తీసుకునొచ్చింది సిఐడి టీం. ఆ తర్వాత ఏమైందంటే మనం ఇతను ఎలాగైనా మనము ఎక్కడ ఉంటాడో ట్రాక్ చేద్దామని చూస్తుంటే ఇతను కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి, ఒక దేశం నుంచి ఇంకో దేశం తిరిగేవాడు. తిరుగుతున్నప్పుడు ఏం చేసేవాడంటే ఒక కంట్రీలోకి పోయిన తర్వాత అక్కడ ఏదో టూరిస్ట్ వీసా పైన వాటిపైన పోతాడు. ఆ కంట్రీలో ఎయిర్పోర్ట్లో దిగుతానే ఒక అడ్రస్ ఇవ్వాలి. అక్కడ మనం అక్కడ రెసిడెన్షియల్ అడ్రస్ మనం అంటే ఆ కంట్రీలో ఉన్నంత కాలం మనం ఎక్కడ ఉంటామని ఆ అడ్రస్ ఇచ్చేది. బట్ ఆ అడ్రస్లో ఎప్పుడు ఉండేవాడు కాదు. ఇదే పని ఇక్కడ కూడా చేశాడు మారిషస్లో కూడా. కానీ మారిషస్లో అడ్వాంటేజ్ ఏమైందంటే మనకు అతను వేరే కంట్రీ నుంచి మొరాకో నుంచి టికెట్ బుక్ చేసుకున్నప్పుడు లక్కీగా మనకు ఆ ఇన్ఫర్మేషన్ దొరికినప్పుడు మనం ఇంటర్పోల్ను అలర్ట్ చేయడము, మారిషస్ పోలీస్ అలర్ట్ చేయడము వల్ల ఏమైందంటే ఎయిర్పోర్ట్లో సెయింట్ లూయిస్ ఎయిర్పోర్ట్లోనే ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. చాంతాడంత నేరాల చిట్టాతో దేశం విడిచిపెట్టి చెక్కేసిన గంగిరెడ్డి ఎన్నో దేశాల్లో తలదాచుకున్నాడు. ఇతడి పాస్పోర్ట్ కూడా క్యాన్సిల్ అయింది. అక్కడ టూరిస్ట్ వీసాలతో ఒక్కో దేశం తిరుగుతూ వచ్చాడు. అయితే పోలీసులకు ఆనవాళ్లు దొరకకుండా తప్పుడు అడ్రస్లు ఇచ్చేవాడు. చివరకు మొరాకో నుంచి మారిషస్ రావడం, ఆ టికెట్ బుకింగ్ ఇన్ఫర్మేషన్ ఇంటర్పోల్ ద్వారా పోలీసుల చెవిన పట్టడం, అక్కడ అరెస్ట్ కావడం జరిగాయి. ఒకసారి మన పాస్పోర్ట్ మనం క్యాన్సిల్ చేసిన తర్వాత ఇవన్నీ పాయింట్స్ మీకు నోట్లో ఉన్నాయి. పాస్పోర్ట్ క్యాన్సిల్ అయిన తర్వాత సో అతను ఈ విల్ నో లాంగర్ బి ఇండియన్ సిటిజన్ కదా, మన దేశ పౌరుడు కాదు కదా అతను. ఒకసారి మన పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసినాక కాబట్టి ఆటోమేటిక్గా అతను డిపోర్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో డిపోర్ట్ చేశారు. ఇవి అక్కడున్న అందరూ కూడా మన ముఖ్యంగా ఇండియన్ హై కమిషన్ ఇన్ మారిషస్ కానీ, తర్వాత ఇంటర్పోల్ వాళ్ళు కానీ, అలాగే మిగతా అక్కడున్న ఈ మారిషస్ పోలీస్ ఆఫీసర్స్ కానీ, అక్కడున్న మిగతా వాళ్ళు ప్రాసిక్యూటర్స్ కానీ, అటార్నీ జనరల్ కానీ అందరూ కూడా మాకు చాలా బాగా కోఆపరేట్ చేశారు. మారిషస్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి హైదరాబాద్ తీసుకునొచ్చిన ఏపీ సిఐడి టీం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఆఫీస్కు తరలించారు. అనంతరం మీడియా ముందు ప్రవేశపెట్టారు. అయితే మీడియా అడిగిన ప్రశ్నలకు గంగిరెడ్డి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. బిజినెస్ పని తర్వాత ప్రాబ్లం వచ్చింది, తర్వాత పోయింది. అంతేగాని పారిపోయింటే ఎందుకు పారిపోతుంది? అధికారంలో వస్తుందని భావించి ఏం లేదు. మీరు తెలుగుదేశం ప్రభుత్వం నుంచి అలా ప్రాణహాని ఉందా? ఏం ప్రాణహాని లేదు సార్. ఏ ప్రభుత్వం ప్రజల కోసమే ప్రభుత్వం. ఆ కేసుకు నాకు సంబంధం లేదు. మారిషస్ నుంచి గంగిరెడ్డిని తీసుకుని రావడానికి సిఐడి అధికారులు చాలా శ్రమించాల్సి వచ్చింది. అయితే అక్కడి పోలీసులు, ఉన్నతాధికారులు సహకరించడం వల్ల తరలింపు కాస్త వేగంగానే జరిగిందంటున్నారు. సిఐడి టీంతో పాటు మారిషస్ కు చెందిన 2 అధికారులు కూడా ఇక్కడికొచ్చారు. గంగిరెడ్డి అరెస్టుతో ఇప్పుడు అందరి దృష్టి విచారణ మీద పడింది. అతడిపై ఎన్ని కేసులున్నాయి, వెనక ఎవరెవరున్నారు, సహకరించిన లీడర్లెవరు, కొమ్ము కాసిన క్యాడర్ ఏంటి అన్నది పోలీసుల దర్యాప్తులో తేలబోతోంది. తర్వాత కేసులు ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ గా చేసి ఎవరు సహకరించినా వాళ్ళు ఎక్కడున్నా కూడా, బయట ఉన్నా, లోపల ఉన్నా, మీద గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నా, లేకుంటే ఎక్కడ రాజకీయాలు ఎక్కడున్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు చూసారు ఎంతవరకు మా పద్ధతి ఎట్లా ఉందో. ఈ రెడ్ శాండల్స్ విషయంలో ఎక్కడ మేము ఒక చిన్న విషయంలో కూడా రాజీపడలే. గంగిరెడ్డి ఎపిసోడ్లో ముందు జరిగే దర్యాప్తు కీలకం కాబోతోంది. హై సెక్యూరిటీతో అతడిని విచారించేందుకు సిద్ధమవుతోంది స్పెషల్ టీం. ఈ కేసు ముందు ఎలాంటి మలుపులు తిరగబోతోందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
గంగిరెడ్డి లైఫ్ ఎలా ప్రారంభమైంది? స్మగ్లర్గా ఎలా అవతారం ఎత్తాడు? వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించాడు? మొదటిసారి ఇతగాడి పేరు ఎప్పుడు బయటకు వచ్చింది? ఇతనికి రాజకీయ అండదండలు ఉన్నాయా? డిపార్ట్మెంట్లో కూడా కొందరు అధికారులు గంగి అక్రమాలకు సహకరించారా? ఇలాంటి వివరాలపై ఓ రిపోర్ట్. గంగిరెడ్డి ఈ పేరు మొదటిసారి తెర మీదకొచ్చింది 2003లో. అప్పట్లో చంద్రబాబుపై అలిపిరిలో జరిగిన మందుపాత్ర కేసులో మొదటిసారి ఈ పేరు బయటకొచ్చింది. ఇతడి కుటుంబ నేపథ్యం చూస్తే స్వగ్రామం కడప జిల్లా పుల్లంపేట మండలం వత్తలూరు. మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. అప్పట్లో ఎర్రచందనం మీద అంతగా ఆంక్షలుండేవి కావు. అందుకే దానిపై దృష్టి పెట్టాడు. 2001 నుంచి అక్రమ రవాణాకు తెరలేపాడు. నోట్లను ఎరచూపి ఫారెస్ట్ అధికారులు, పోలీసుల్ని లొంగదీసుకున్నాడు. ఇటు మావోయిస్టులతో కూడా ఇతగాడికి సంబంధాలున్నాయి. తన అక్రమ దందాకు వారు అడ్డుపడకుండా ఉండేందుకు కావలసిన వస్తువుల్ని సమకూర్చేవాడని సమాచారం. ఇలాగే అలిపిరి ఘటనకు సంబంధించి కావలసినవన్నీ వారికిచ్చినట్టు తెలుస్తోంది. ఆ నక్సల్స్ టీంలో ఎక్కువ మంది కడప జిల్లా వాసులు కావడం వల్ల సన్నిహిత సంబంధాలు ఉండేవని తేలింది. ఆ కేసులో మదనపల్లిలో ఉన్న సమయంలో గంగిరెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. విడుదలైన తర్వాత గంగిరెడ్డికి పొలిటికల్ ఫ్లేవర్ తగిలింది. రాజకీయంగా ఓ వర్గం అండదండలొచ్చాయి. దీంతో కొద్ది కాలంలోనే బడా స్మగ్లర్ అయిపోయాడు. వక్ర మార్గంలో భారీగా ఆస్తిపాస్తుల్ని కూడబెట్టుకున్నాడు. రైల్వే కోడూరు ప్రాంతంలో 3 పల్వరైజింగ్ ప్లాంట్స్ ఏర్పాటు చేశాడు. తన అన్నను డీసీసీబీ అధ్యక్షుడిని చేశాడు. రాజకీయ పరపతి బాగా పెంచుకున్నాడు. రైల్వే కోడూరు, రాజంపేట నియోజకవర్గాల్లో ఇటు పొలిటికల్ సైడ్, పోలీస్ సైడ్ సపోర్ట్ పెంచుకున్నాడు. 2004 నుంచి 2013 వరకు రెడ్ శాండిల్ అక్రమ రవాణాలో గంగిరెడ్డి కింగ్. తిరుపతిలో 4 గోడౌన్లు ఏర్పాటు చేసుకున్నాడు. ఇతని వాహనాలకు ఎస్కార్ట్గా పోలీసులు, నాయకులు వ్యవహరించేవారంటే పరపతి ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఈ పలుకుబడి వల్లే ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ఇంటర్నేషనల్ స్మగ్లర్లు ఎక్కువగా ఇతగాడితో డీలింగ్స్ పెట్టుకునేవారట. దీనికి తోడు గతంలో రాజంపేటలో డిఎఫ్ఓగా పనిచేసిన ఓ అధికారి గోడౌన్లలో ఉన్న సరుకును నేరుగా గంగిరెడ్డికి పంపించేవాడనేది పబ్లిక్ టాక్. ఇతడి అనుచరులు కూడా కింగులైపోయారు. చిత్తూరు జిల్లాకు చెందిన విజయానందరెడ్డి, జడలప్ప, వెంకటేశ్వరరెడ్డి, రాజశేఖర్, చెంగల్ రెడ్డి, రాయచోటి రెడ్డప్పరెడ్డి తర్వాత కాలంలో స్మగ్లర్ల అవతారం ఎత్తారు. కేవలం ఎర్రచందనం రవాణా కోసమే 4 లారీలను బినామీ పేర్లతో అప్పుడు కొనుగోలు చేశాడు. చెక్ పోస్టులకు నెల మామూళ్లు ఇస్తూ సేఫ్గా సరుకు దాటించేసేవాడు. గ్రామాల్లో కూడా తనకంటూ ఓ బ్యాచ్ తయారు చేసుకున్నాడు. గంగిరెడ్డి అరెస్ట్ ఇప్పుడు సీమలో నేతలు, పోలీస్, ఫారెస్ట్ అధికారుల్లో వణుకు పుట్టిస్తోంది. దర్యాప్తులో ఎవరెవరి పేర్లు బయటపడతాడోనన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే చాలా మంది స్మగ్లర్లు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు సమాచారం. కొందరు అధికారులు కూడా లాంగ్ లీవ్ కు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఒకడు వక్ర మార్గంలో పాపులర్ అయ్యాడు. వేల కోట్లు కూడబెట్టాడు. చుట్టూ నిఘా ఉన్నా దాన్ని ఛేదించుకుని అడవిని తెగనరికి రెడ్ శాండిల్ రవాణా సాగించాడు. ఇదంతా ఎవరి సహకారం లేకుండా సాధ్యమా? ఎవరి సహకారం లేకుండా గంగిరెడ్డి అక్రమ సామ్రాజ్యాన్ని ఇంతగా విస్తరించుకోగలిగాడా? ఓవైపు ఖాకీ, మరోవైపు ఖద్దరు అండదండలతోనే దందా సాగించాడన్నది జగమెరిగిన సత్యం. పోలీసులతో పాటు ఫారెస్ట్ అధికారులు, రాజకీయ నాయకులు కూడా గంగిరెడ్డికి బాగా సహకరించారు. దానికి ప్రతిఫలంగా వారికి రాజభవనాలనే బహుమతిగా ఇచ్చాడీ బడా స్మగ్లర్. తిరుపతి బైపాస్ రోడ్లో ఉన్న హాతీరాంజీ మఠానికి సంబంధించి ఉన్న భూములు కబ్జా చేసి మరీ ఇక్కడ విలాసవంతమైన ఇళ్లు కట్టాడు గంగిరెడ్డి. ఇక్కడి ఆక్రమణలో గంగిరెడ్డి పాత్రే ఎక్కువ అన్నది అందరికీ తెలిసిన విషయమే. తన పోలీస్ ఫ్రెండ్స్ కి ఇచ్చిన ఇళ్లలో స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉన్నాయి. తనకు సహకరించిన పోలీసు అధికారుల్లో కొందరిని తన అక్రమ వ్యాపారంలో భాగస్వాములుగా చేర్చుకున్నాడు.
ఇలాంటి వారంతా ఇప్పుడు నిలువున వణికిపోతున్నారు. ఎంక్వైరీలో ఎక్కడ తమ పేర్లను బయటపడతాడోనని హడలిపోతున్నారు. ఇటు గంగిరెడ్డి అరెస్టుతో ముందు రాజకీయ పరిణామాలు మారే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలో కొంతమందికి గంగిరెడ్డి ఆర్థిక సహకారం అందించినట్లు సమాచారం. చిత్తూరు జిల్లాలో 4 నియోజకవర్గాల్లో లోకల్ ఎలక్షన్స్ కోసం తన అనుచరుల ద్వారా పెట్టుబడులు పెట్టించినట్టు తెలుస్తోంది. అప్పట్లో గంగిరెడ్డి అనుచరులుగా ఉండి అక్రమ వ్యాపారం ద్వారా లబ్ధి పొంది రాజకీయ నాయకులు అవతారం ఎత్తిన స్మగ్లర్లు ఇప్పుడు బయటపడేందుకు బేరసారాలు మొదలుపెట్టినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తంగా చూస్తే పోలీసుల అదుపులో ఉన్న గంగిరెడ్డి నుంచి పూర్తి వివరాలు రాబడితే రాయలసీమ జిల్లాలో లింకులున్న నేతలు, అధికారుల బండారం ఖచ్చితంగా బయటపడుతుంది. ఇది స్మగ్లర్ గంగిరెడ్డిపై స్పెషల్ ఫోకస్. నమస్తే.